నమస్తే. మీ పేరు అక్క? సహస్ర. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇది జగన్ గారు రేపు పొద్దున 9 గంటలకు పల్నాడుకి వెళ్తా అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. దానికి పర్మిషన్ ఇవ్వను అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అన్నారు. అంటే భయపడుతున్నారా ఏంటి? ఎందుకు చెప్పు దెబ్బలు కర్ర దెబ్బలు తింటానుక జగన్మోహన్ రెడ్డి పల్నాడు వెళ్ళేది? అంటే వెళ్తే ఆ విధంగా కొడతారు. ఎందుకు కొడతారని ఆపారేమో, అది కూడా అనుకోవచ్చుగా. భయపడతామని ఎందుకు అనుకోవాలి? భయపడతామని కాదు, గబుక్కుమని ప్రజలు గబుక్కుమని ఎదురు తిరిగారు అనుకో, తిరగబడ్డారనుకో, మళ్ళీ అది కూడా ప్రభుత్వానికే వచ్చింది పేరు. కొట్టించింది కూటమి ప్రభుత్వం, చెప్పులు నన్ను చీపులతో కొట్టించిందని, అది కూడా రావచ్చు. ఎందుకు వెళ్ళడం? ఎందుకు? నీకు చేత అయితే నువ్వు అప్పుడు 3 రాజధానులు చేస్తానని తప్పించుకొని తిరిగావు కదా. ఆ ఊరు రైతు ప్రజలైనటువంటి రైతులు ఎదురు తిరిగారు కదా. ఎదురు తిరిగితే అప్పుడు ఎక్కడంటే పోలీస్ ప్రొడక్షన్స్, IAS IPS ఈ లెవెల్లో ప్రొడక్షన్ పెట్టుకొని వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఏం చేద్దామని పల్నాడు వెళ్తున్నాడు. ఒక కుటుంబం, ఒక రామకృష్ణ అనే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సో కాబట్టి అతను ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? అదే ఎందుకు తెలుసుకున్నాడు అని చెప్పేసి వెళ్దాం తెలీదు. ఒక రీజన్ లేకుండా వెళ్ళి ఏం మాట్లాడతాడు? ఇప్పుడు ఆత్మహత్యలు చాలా మంది చేసుకుంటున్నారు. చేసుకున్నాడు ఇంటికల్లా పోతాడా? పోడు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నాడు. అప్పుడు వెళ్ళాడంటే అది ఒక లెక్క ఉంది. ఊరినే చచ్చిపోయిన వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి కూడా పోయి ఓదార్పిచ్చి ఎంతో కొంత సమర్పించుకొని వచ్చాడు. అది కూడా బాగానే ఉంది. కానీ ఇప్పుడు పల్నాడు వెళ్ళి ఏం చేస్తాడు? ఎవరో చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు? కారణం అదే. ఆత్మహత్య గల కారణాలు తెలుసుకోకుండా వెళ్ళి ఇతను అక్కడ ఏం చేస్తాడు? చాలా మంది చచ్చిపోతున్నారు. అట్లయితే రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది చచ్చిపోతున్నారు. మరి వాళ్ళందరిళ్ళకి అప్పుడు వెళ్ళడానికి ఎందుకు అనుకోలేదు? పర్మిషన్ ఇవ్వడానికి ఏం జరిగిద్దో అక్కడ ఎవరికి తెలుసు? అక్కడ ఇతను పోయి ఏం బాబు వేస్తాడో, ఏ కత్తితో పొడిపించుకొని మళ్ళీ నన్ను కొట్టారు, మొన్న చెప్పిస్తాడు కదా. ఏ కోడి కత్తి దాడులు జరుగుతాయో ఎవరికి తెలుసు? అండ్ ఎవరు బాంబులు వేసుకుని నా మీద చంద్రబాబు నాయుడు ఏం చేయడను, అది నారా లోకేష్ ఏం చేయడను, అది పవన్ కళ్యాణ్ ఏం చేయడను, ఎవరి మీదకి ఎటువంటి పేర్లు తీసుకొస్తాడు? ఎందుకు ఇన్ని కట్టెత్తి పని అయిపోద్ది కదా. ఫస్ట్ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి నీకు ఉన్న అటువంటి రిలేషన్ ఏంటి? ఒక్కటి ఫస్ట్ ఎందుకు చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకుంటే పలానందుకు చేసుకున్నాడని విలేకరులు చెబుతారు, పలానందుకు చేసుకున్నాడని ఫ్యామిలీ మెంబర్స్ చెబుతారు. ఇవేవి తెలియకుండా ఎలా వెళ్తావు? నాకైతే తెలియదు ఎందుకు చచ్చిపోయాడు. కానీ ఇవేవి తెలియకుండా వెళ్ళి నువ్వేం చేస్తావు? చాలా మంది చచ్చిపోతున్నారు, కుటుంబాలు చచ్చిపోతున్నాయి. ఇప్పుడు పిల్లల్ని చంపుతున్నాడు. భార్యాభర్తలు గొడవలు ఆడుకొని నలుగురు పిల్లల్ని చంపేసి వాడు చచ్చిపోయాడు. మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? అదే రాష్ట్రంలో జరిగిందో తెలియదు. ఆన్లైన్లో అయితే వస్తుంది ఇలా చచ్చిపోతున్నారని. మరి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొచ్చుగా. ఒక మనిషి చచ్చిపోతేనే వెళ్ళడం ఏంటి? వీళ్ళందరూ చచ్చిపోకపోతే వెళ్ళకపోవడం ఏంటి? ఇక్కడ ఏదో లింక్ ఉంది కనుకనే గవర్నమెంట్ ఆపేసింది.